హైదరాబాద్లో వినాయక నిమజ్జనం ఘనంగా జరుగుతుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర భక్తులు పెద్ద ఎత్తున చేరారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. గణేష్ శోభయాత్ర కన్నుల పండుగ కూడా కొనసాగుతుంది. దాదాపుగా శోభయాత్ర పూర్తి కావస్తుంది. సో ఇక అర్ధరాత్రి అంటే 3 తర్వాత దాదాపుగా ఈ గణేష్ నిమజ్జన దాదాపుగా పూర్తి అవుతుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాదులో నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 1,25,010 వరకు కూడా నిమజ్జనం జరిగిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 గణనాథుల నిమజ్జనం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద 4,730, నెక్లెస్ రోడ్డు వద్ద 2,360, పీపుల్ ప్లాజా వద్ద 5,230. ఇక ముఖ్యంగా హైదరాబాద్ హల్వాల్లో చూసుకున్నట్టయితే హైదరాబాద్ హల్వాల్లో కొత్త చెరువులో మాత్రం ఈసారి అత్యధికంగా 6,221 గణనాథుల నిమజ్జనం జరిగిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక గ్రేటర్ సిటీ మొత్తంలో 71 ప్రాంతంలో ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో ఎంతటిగా చూసుకున్నట్టయితే అత్యధికంగా ఈసారి ఎక్కువ సంఖ్యలో 1,00,000కు పైగా ఈసారి గణనాథులు నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఎక్కువ సంఖ్యలో అంటే ఇప్పటికే 1,02,510 వరకు నిమజ్జనం జరిగింది కాబట్టి సో ఇంకా మరొక 50,000 వరకు కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో అది రేపు ఉదయం కల్లా దాదాపుగా నిమజ్జనం పూర్తవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతం మన జ్యోతిలో చూస్తున్నాము ఎంతో ఆనందోత్సవాలతోటి అంటే ఉదయం 6 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ శోభయాత్ర ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వీళ్ళందరూ భక్తులు కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఈ శోభయాత్రను చూసేందుకు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఈ యొక్క మొత్తం సచివాలయం ప్రాంతం అంతా కూడా పూర్తిగా జనసంద్రంగా మారిపోయిందని కూడా చెప్పవచ్చు. సో అంతే ఉదయం ఎంతైతే ఉత్సాహంతో ఉన్నారో ఈ ప్రజలందరూ కూడా అంతే ఉత్సాహంతో ఇప్పుడు కూడా సమయం దాదాపుగా 10 కావస్తుంది. సో ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంతో భక్తులందరూ కూడా అంతే ఉన్నారు. ఈ శోభయాత్రను వీక్షిస్తున్నారు. చిన్నపిల్లలతో సహా అంతే ఉత్సాహంతో ఈ కన్నుల పండుగ కొనసాగుతున్నటువంటి ఈ శోభయాత్రను చూస్తున్నారు. సో ఇక రేపు దాదాపుగా వర్కింగ్ డే కాబట్టి ఎటువంటి ట్రాఫిక్ సమస్య ఉండకుండా దాదాపుగా ఉదయం 8 గంటలకల్లా ఈ యొక్క గణేష్ నిమజ్జన శోభయాత్ర ముగించాలని చెప్పేసి కూడా అందరూ సమన్వయంతో అధికారులందరూ కూడా సమన్వయంతో ఈ యొక్క శోభయాత్రను ముగించాలని నిమజ్జన కార్యక్రమం కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. తొలిసారిగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కూడా చాలా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా సీసీ కెమెరా నిఘాతోటి పర్యవేక్షించడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోలేదు. ఎక్కువ సంఖ్యలో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి సో ఇక రేపు ఉదయం 8 గంటల ఈ యొక్క గణేష్ శోభయాత్ర పూర్తి చేయాలని చెప్పేసి కూడా అన్ని శాఖల సమయంతో పూర్తి చేయాలి, విజయవంతం కావాలని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డితో సైదుల్ బిగ్ టీవీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి.